పిల్లలు, ఈరోజు మనం క్షమించిన రాజు గురించి తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేస్తానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 మనం చదివినట్లయితే, శిష్యుడైన పేతురు యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నెన్నిసార్లు క్షమించాలని అడుగుతాడు. 7 మార్లు మట్టుగా అని అడుగుతాడు. అందుకు యేసయ్య అతనితో 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు అంటాడు. అంటే నువ్వు బతికినంతకాలం క్షమించమని. అయితే మనం కూడా అలా క్షమించాలని చెప్పడానికి ఒక కథ చెప్పాడు దేవుడు. ఎందుకంటే మనము తెలుసుకోవాలి కదా, ఒక రాజు తన దాసులందరినీ తన దగ్గర అప్పు తీసుకున్న వారి డబ్బు చెల్లించాలని అప్పుల జాబితాను తయారు చేసి లెక్క చూసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎక్కువగా అప్పు తీసుకున్న అతను దగ్గరికి వెళ్తాడు. అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని చూచి వాని భార్యను, వాని పిల్లల్ని, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపిస్తాడు. ఆ దాసుడు సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకోను, నీకు అంతా చెల్లిస్తానంటాడు. రాజు అతనిపై జాలిపడి అతన్ని అప్పునంతా క్షమించేసి వాడిని విడుదల చేస్తాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? అయితే ఆ దాసుడికి సంతోషం వేస్తుంది. అంత అప్పు ఏమి చెల్లించకుండా ఆయన కొట్టేసేసరికి సంతోషంగా రాజభవనం నుండి బయటికి వెళ్ళి తను కొంచెం మొత్తంలో బాకీ ఉన్న తన తోటి దాసుల దగ్గరికి వెళ్ళి వాని గొంతు పట్టుకొని, నాకు వచ్చినదంతా చెల్లించు అంటాడు. అందుకు వాని తోటిదాసుడు సాగిలపడిన ఎడల ఓర్చుకొను, నీకు అంతా చెల్లిస్తాను అని వేడుకుంటాడు. కానీ ఒప్పుకోకుండా అచ్చున్నదంతా చెల్లించే వరకు చెరసాలలో వేయిస్తాడు. అది వాని తోడిదాసులు జరిగింది చూసి బాధపడి జరిగిందంతా తమ రాజుకు చెప్తారు. రాజు తను క్షమించిన దాసుని పిలిపించి, నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవును నీ తోడిదాసుని కరుణించాలి కదా, నువ్వు అలా చేయకుండా అతన్ని ఎందుకు అలా చేసావని రాజు కోప్పడి అతనికి అచ్చున్నదంతా చెల్లించమంటాడు. చెల్లించే వరకు బాధపరిచే వారికి అప్పగిస్తాడు. మరి ఇంతకుముందు అతనికి వేలల్లో ఉన్న డబ్బును ఆయన కొట్టేస్తే ఈయన 100లో ఉన్న ఆ డబ్బును చెల్లించమని అతన్ని పట్టుకోవచ్చా? అలాగే మనం కూడా ఇతరులు చేసిన తప్పులు మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఎన్నిసార్లు క్షమించాలి అని లెక్కలు చూసుకుంటే, మరి దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు? క్షణం మనం ఏదో ఒక దాంట్లో తప్పిపోతూనే ఉంటాం. దేవుడు మన పాపాలన్నీ క్షమించినట్లే మనం కూడా ఇతరుల తప్పులను మనస్ఫూర్తిగా క్షమించాలని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుంటాం. క్షమించడం అనేది ఒక వ్యక్తి కోసం మాత్రమే కాదు, అది మన మనసుకు దేవుడిచ్చే శాంతి, విడుదలన్నమాట. లేకపోతే సాతాను మన మనసుని చెరసాల్లో వేస్తాడు. రాజు తన దాసుని రుణాలు క్షమించినట్లు మీ స్నేహితులు మీ ద్వారా దేవుని క్షమాపణ గుణాన్ని చూడగలిగేలా మీరు క్షమించే స్నేహితులుగా ఉన్నారా? మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రియమైన మా రక్షక, మా పాపాలను ప్రతి క్షణం నువ్వు క్షమిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. మా పాపాల రుణాలు మేము తీర్చుకోలేము, మీరే కనికపడి క్షమించారు. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించడానికి, మా జీవితంలో నీ ప్రేమను వ్యక్తం చేయడానికి మాకు సహాయం చేయండి. మేము నీ మార్గంను అనుసరించి నీ శాంతిని అనుభవించడానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.